జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించే చదువుల యొక్క దేవుడిగా మనం కొలుచుకునే దేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మా ఈ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మొదటి వీడియో మన యాదాద్రి గురించి తీయడం జరిగిందండి. ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీదుగానే మా ఛానల్ పేరు కూడా యాదాద్రి ఫ్యామిలీ విహారీ అనే పేరు పెట్టడం జరిగింది. మా వీడియోల ద్వారా ఎన్నో ఆలయాల్ని మేము మీకు అందించామండి. అందులో భాగంగానే ఈ యాదాద్రికి వచ్చే భక్తులు ఇక్కడ దర్శించవలసిన కొన్ని ప్రదేశాలు, కొన్ని ఆలయాలను అయితే మేము మీకు ఇప్పుడు ముందు ఉంచబోతున్నాము. అందులో భాగంగానే ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం మనకు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం అండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో అక్షరాభ్యాసం ప్రతిరోజు జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆలయంలో వేద పాఠశాల కూడా ఉందండి. ప్రత్యేకంగా ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందండి. చదువుల దేవుడుగా ప్రసిద్ధి చెందిన ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఈ ఆలయాన్ని మనం కూడా దర్శనం చేసుకుందాం, పదండి వెళ్దాం. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత కొండ కిందికి దిగుతున్నామండి. ఇక్కడ మనం పక్కకి పార్కింగ్ ప్లేస్ కూడా చూడవచ్చు. స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా మనం కొండ కిందికి అయితే వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆటోలు కనిపిస్తాయండి. అలాగే మనకి ఇక్కడ యాదాద్రి రింగ్ రోడ్ అయితే కనిపిస్తుంది. ఈ రింగ్ రోడ్ నుంచి నేరుగా వెళ్ళి రైట్ తీసుకొని అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనం ఎడమవైపు తిరగాల్సి ఉంటుందండి. ఇలా మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనం కుడివైపు వెళ్ళవలసి ఉంటుందండి. మనం కుడివైపు తిరిగితే మనకు యాదగిరిపల్లి అనే ఒక ఊరు వస్తుంది. ఈ యాదగిరిపల్లి విలేజ్ నుండి మనం ఎడమవైపు నుండి వెళ్ళాల్సి వస్తుందండి. ఈ టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది తప్పకుండా చూడండి. ఇలా ఎడమవైపు తిరిగి కొంచెం ముందుకు వెళ్తే మనకు వంగపల్లి రోడ్డు వస్తుందండి. కొంచెం ముందుకు వెళ్తే మనకు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి సన్నిధానానికి అయితే వచ్చేసామండి. ఎంతో అద్భుతమైన దేవాలయం అండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాదాద్రిలో ఇంత మంచి దేవాలయం ఉందని ఎవ్వరికీ తెలియదండి. మీ అందరికీ తెలియచేయడం కోసమే మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. శ్రీ హయగ్రీవ స్వామి వేదాలకు రక్షకుడిగా, సరస్వతీ దేవి మాతకి గురువు మరియు జ్ఞాన స్వరూపుడిగా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది. విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ స్వామి జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి, అన్ని విద్యలకు దేవుడుగా హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడిగా మనం పూజిస్తాము. ఈరోజు మనం ఈ చదువుల యొక్క దేవుడైన హయగ్రీవ స్వామి దేవాలయానికి అయితే రావడం జరిగిందండి. స్వామివారి దేవాలయం అయితే చాలా అద్భుతంగా, చాలా పెద్దగా ఉందండి. మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఆలయం బయట చూస్తున్నట్లయితే గోడలపైన ఎంతో అద్భుతమైన పెయింటింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి, స్వామివారి యొక్క రూపాలు. మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం, పదండి.
ఈ ఆలయాన్ని శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకులు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. వారి హయాంలోనే ఈ ఆలయం పనులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వేద పాఠశాలను కూడా వారే నిర్వహించడం జరుగుతుంది. బాసరలో ఎలాగైతే అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం అలాగే ప్రత్యేక హోమాలు కూడా జరిపించడం జరుగుతుందండి. పరమాత్మ శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు వేద విజ్ఞానాన్ని ప్రసాదించి సృష్టి కార్యానికి కార్యోన్ముఖుడిని చేసిన అవతారం ఇది. సమస్తం తానే ఉన్న ఆ శ్రీహరి పరమాత్మ ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. మనం స్వామివారి కంటే ముందు గరుడ ఆల్వార్ని దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ గర్భాలయం ఎదురుగానే మనకు హోమం జరిపించడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. స్వామివారి రూపం హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలువబడుతున్నాడు. హయము అనగా గుర్రము, హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం యొక్క తల, 4 చేతులు, శంఖము చక్రము పై 2 చేతులలో కలిగి ఉండును. కింద కుడివేళ్ళు జ్ఞానముద్రలో చేతిలో పుస్తకం మనకు కనిపిస్తుందండి. లక్ష్మీదేవితో సహా ఈ హయగ్రీవ స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. హయగ్రీవ అవతారము సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఒకసారి మదికైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధుకైటబులను వధించి వేదాలను రక్షించాడంట. వేదాలు జ్ఞానానికి వివేకానికి చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞానప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. హయగ్రీవ స్వామికి ఈ ఆకారం ఉండడానికి కూడా ఒక గాథ కూడా ఉందంట. అదేందో చెప్పుకుందాం. ఈ ఆలయం లోపల మనం ఒకసారి చూస్తున్నట్లయితే చుట్టూ స్వామివారి అవతారాలు అయితే మనకు కనిపిస్తాయండి. మరియు ఆల్వార్లు కూడా మనకు దర్శనమిస్తున్నారు. పూర్వం గుర్రపు తల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉందంట. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట. ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానము ఇటు విజయము రెండూ లభిస్తాయన్నది పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే చాలు మనకు జ్ఞానం, బుద్ధి మరియు విజయాన్ని కూడా అందిస్తాడు. ఈ హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి కూడా లలితా సహస్రనామం బోధించాడు. ప్రతిరోజు విద్యార్థులు హయగ్రీవ మంత్రాన్ని పఠిస్తే ఎంతో అద్భుత ఫలితం ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ మంత్రాన్ని జపించడం వల్ల అద్భుత ఫలితం ఉంటుందని చెబుతూ ఉంటారు. హయగ్రీవ జయంతి రోజు ప్రత్యేకంగా అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఆ రోజు స్వామివారిని ఆరాధిస్తే సకల విద్యలు అబ్బుతాయని చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో నిర్వహించే శ్రవణ నక్షత్ర రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అవి తేదీలతో సహా ఇక్కడ ఉంచడం జరిగిందండి. భక్తులు వీలైతే శ్రవణ నక్షత్రం రోజు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం ఈ ఆశ్రమ వ్యవస్థాపకులను అయితే చూడవచ్చండి. వారి ధర్మపత్నితో సహా విగ్రహాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకుల తల్లిదండ్రులు వీరేనండి. ఈ ఆలయం పక్కనే మనకు శ్రీ విజయలక్ష్మి నరసింహ కళ్యాణ మండపం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ పక్కనే మనకు వేద పాఠశాల కూడా ఉంది. ఈ వేద పాఠశాలలో విద్యార్థులు మనకు కనిపిస్తారు. శ్రీ హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వల్ల సిరి సంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. మరెందుకు ఆలస్యం? ఈ హయగ్రీవ జయంతి రోజు స్వామివారిని తప్పకుండా దర్శించండి, వారి యొక్క కృపను పొందండి. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.